వామ్మో! తెల్లారుతుంటేనే భయం వేస్తుంది. ఈ పిల్లకాయలకి రకరకాలుగా స్నాక్స్ చేసి పెట్టాలంట. అక్కడ ఇక్కడ వీడియోలు చూస్తారు, అలాంటివి చేయమంటారు. స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్స్ ఏవో తెచ్చుకున్నారని అలాంటివి చేయమంటారు. సరేలే పాపమని చేస్తే మరలా వాటికి వంకలు పెడుతూ ఉంటారు. ఒకప్పుడు మా అమ్మ ఏం చేసి పెట్టినా సరే మారు మాట్లాడకుండా తినేవాళ్ళం. మా నాన్న ఏం తీసుకొచ్చినా సరే తీసుకునేవాళ్ళం. ఎప్పుడూ కూడా అవి కావాలి ఇవి కావాలని అడగలేదు. వాళ్ళు ఏం చేసి పెడితే అవి తినేవాళ్ళం. కానీ ఇప్పుడు మొత్తం మారిపోయింది. వాళ్ళు చెప్పినట్లు మేము వినాల్సి వస్తుంది. పూర్తిగా మేము వాళ్ళ కంట్రోల్లోకి వెళ్లాల్సి వచ్చింది. ఒకవేళ చేయకపోతే ఇంకేమైనా ఉందా, పెద్ద గొడవ చేస్తారు, మరీ మొండికేస్తున్నారు. అసలు వీళ్ళని ఎలా మార్చాలో నాకు అర్థం కావటం లేదు. వీళ్ళకి స్నాక్స్ చేసి పెట్టాలంటేనే నా తల ప్రాణం తోక్కొచ్చేస్తుంది. నాకేనా, మీ ఇంట్లో కూడా ఇంతేనా అని చెప్పి కొంతమంది సిస్టర్స్ నాకు కామెంట్ చేశారు. అవును, మన పిల్లలు ఆ విధంగా మొండిగా తయారవడానికి కారణం మనమే. అవును, ముమ్మాటికి మనమే. ఎందుకంటారా? ఈ విషయంలో మీకు నా పైన కోపం వచ్చినా పర్వాలేదు. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. తప్పకుండా కామెంట్ చేయండి. అసలు విషయానికి వస్తే నానా, బుజ్జి, అమ్ములు, చిట్టి, కన్నా మీరు స్కూల్ నుంచి వచ్చేసరికి మీకు ఇష్టమైన ప్రిపేర్ చేసి పెడతాను సరేనా అని చెప్పి మన పిల్లల ముందు మనం బడాయిలు పోతే ఇంకేముంది, అప్పుడే మనం వాళ్ళ గుప్పెట్లోకి వెళ్ళిపోయినట్లే. మరి వాళ్ళు తా అంటే మనం తందానా అనాల్సిందే, తప్పదు. మరి ఒకప్పుడు మన అమ్మా నాన్న దగ్గర మనం అడ్జస్ట్ అయ్యాము, ఇప్పుడు మన బిడ్డల దగ్గర అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది. అంటే మన జీవితం ఎప్పుడు కూడా ఇంతేనా, అడ్జస్ట్ అవ్వాల్సిందేనా? ఓకే, మన పిల్లలు సంతోషంగా ఉండటం కోసం ఏదైనా చేసి పెడతామనుకోండి. కాకపోతే ఇది కరెక్ట్ కాదు కదా. మనం చేసి పెడితే వాళ్ళు తినాలి, కానీ వాళ్ళు ఆర్డర్ వేస్తే మనం చేసి పెట్టకూడదు. సరేలేమ్మా, నువ్వు ఇలాగే చెప్తావు, కానీ అది మా ఇంట్లో సాధ్యం కాదులే అని మీరు అనుకోవచ్చు. కానీ ట్రై చేసి చూడండి, కొంతలో కొంత అయినా మారతారేమో. అసలు విషయానికి వస్తే ఇక్కడ నేను బీట్రూట్ చపాతీ చేస్తున్నాను. బీట్రూట్ని తురుముకోవాలి. ఆ తర్వాత అల్లం పచ్చిమిర్చి పేస్టు, కొంచెమంతా జీలకర్ర ఆ పిండిలో కలుపుకోవాలి. ఆ తర్వాత పిండి పూర్తిగా నానిపోయిన తర్వాత చపాతీలాగా కాల్చుకోవాలి. నూనెతో కంటే కూడా నెయ్యితో కాల్చుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, అందులోనూ ఆరోగ్యానికి చాలా మంచిది. సరేలే అమ్మా, ఇప్పటిదాకా ఏవేవో చెప్పి ఇప్పుడంటే నువ్వు ఈ విధంగా చేస్తున్నావని అనుకోవచ్చు. నేనేమి వీటిని డీప్ ఫ్రై చేయటం లేదు. అందులోనూ మా పిల్లలు నేనేం చేసి పెడితే అదే తింటారు.